నేను ఉన్నటువంటి లేకపోతే నేను చూసినటువంటి చాలామంది చూసినటువంటి బీజేపీకి ఇవాళ బీజేపీకి ఎక్కడ పోలిక లేదండి. ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం వైదొలిగితే తొలగిన నాడు ఇందులో ఎంత కరప్షన్ జరిగిందో, ఎన్ని వేల కోట్లు వందల కోట్ల చేతులు మారాయో మనకి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేస్తుంది. ప్రజారాజ్యం పార్టీ అండి, మీలాంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే అది ఎవరో స్థాపించారు వీళ్ళంతా వెళ్ళారు అనుకుంటారు. కాదు. హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీసీ న్యూస్ తెలుగు. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవరాల్గా దేశంలో రాజకీయాలు ఏ దిశలో పయనిస్తున్నాయి, దేశ ఆర్థిక వ్యవస్థ ఏ దిశలో పయనిస్తుంది, ఈ అంశాలు చర్చించడానికి ఇవాళ మనం పరకాల ప్రభాకర్ గారితో ఉన్నాము. ప్రభాకర్ గారు తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. మామూలుగా అయితే పరిచయమే చేయాల్సి వస్తే సంక్లిష్టమైన పరిచయం కూడా చేయాల్సి వస్తుంది. సెఫాలజిస్ట్, సోషియో పొలిటికల్ అనలిస్ట్, దాంతోపాటుగా కొంతకాలం పాటు టీవీ వ్యాఖ్యాత కూడా పనిచేశారు. వీటన్నిటితో పాటుగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ట్రైన్డ్ ఎకనామిస్ట్ ప్రభాకర్ గారు. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ వచ్చింది. 248 24,80,00,000 మంది దాదాపుగా పేదరికం నుంచి బయటకు వచ్చేసారు గత దశాబ్ద కాలంలో అని ఒక రిపోర్ట్ వచ్చింది. దాంతోపాటుగా మొన్న కన్సంప్షన్ డేటా ప్రకారము పేదరికం అనేది ఆబ్జెక్ట్ పావర్టీ దాదాపు 5% లోపే తగ్గిపోయింది అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఇంకా బ్రూక్లిన్ నుంచి వచ్చిన కొంతమంది భల్లా బసీన్ లాంటి నివేదికలు అయితే వాళ్ళు ఇంకా అసలు ఇప్పుడు తాజాగా 2.5% గ్రామీణ ప్రాంతాల్లోనూ 1% పట్టణంలోనూ పేదరికం ఉందని చెప్తున్నారు. ఇన్ని నివేదికలు ఉన్నాయి, ఇంత సంక్లిష్టంగా ఉంది వాతావరణం. మీరేమంటారు? పేదరికం తగ్గుతుందంటారా లేదంటారా? దాన్ని ప్రాతిపదిక తీసుకుంటారా లేదా? దాని గురించి మీరేమంటారు? మీకు ఆదాయం ఉండొచ్చు కానీ మీకు బడులు లేక, రోడ్లు లేక, టెలిఫోన్ సౌకర్యం లేక, టెలివిజన్ లేక, ఆసుపత్రులు లేక, వైద్య సదుపాయం లేక, సరైనటువంటి కుకింగ్ గ్యాస్ లేక, హౌసింగ్ లేక ఉండి ఇబ్బంది పడి 4 డబ్బులు ఉన్నా కూడా ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. అంచేత ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చూసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఉంది అనేటువంటి చూడమన్నారు. అంటే ఇన్ ఎడిషన్ టు ఇన్కమ్. కానీ మన ప్రభుత్వం గారడీ ఏం చేస్తుందంటే ఇన్కమ్ని పక్కన పెట్టి ఇవన్నీ ఏదో చేసేవని అంటుంది. ఇవి కూడా ఎలా అంటే పూర్వం అండి, ఇదివరకు ఈ ప్రభుత్వం రాకముందు ఒక 4 లేన్ల 1 కిలోమీటర్ హైవే 4 లేన్ల 1 కిలోమీటర్. ఇప్పుడు 4 లేన్ల 1 కిలోమీటర్ 4 లేన్లు అవుతుంది. అంటే ప్రతిదీ కూడా 4 ఎక్కువ చూపించేస్తారు అన్నమాట. అలా చూస్తే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో వీళ్ళు కొంత ఏదో చేసేవని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. అంటే క్యాపెక్స్ కనిపిస్తుంది కదా. క్యాపెక్స్ అంటే ఏంటంటేనండి, మీకు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంతమందికి ఉపాధి వస్తుంది చూసుకోండి. మీరు కనుక అది కేవలం యంత్రాలకి లేకపోతే క్యాపిటల్ గుడ్స్కి కనుక పెట్టారనుకోండి, డబ్బు ఎవరికి ఉద్యోగం లేకుండా, ఉపాధి రహిత అభివృద్ధి అనే పదం ఒకటి, జాబ్లెస్ గ్రోత్ అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది. మన జనాభాలో దాదాపుగా 53% మంది యువతరం ఉన్నారు. వాళ్ళకి తర్ఫీదు లేక, శిక్షణ లేక, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక, ఆదాయాలు లేక వాళ్ళు ఉసురోమని ఉంటే మనం పెద్ద అభివృద్ధి సాధించామని ఎట్లా చెప్పగలుగుతాం? సరే, ఆర్థిక అభివృద్ధి గురించి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ అంచనాలు ఉన్నాయి. ఈసారి కనుక మోదీ ప్రభుత్వం వస్తే, ఇదే రేజింగ్ కనుక కంటిన్యూ అవుతే మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయనే ఒక సందేహాన్ని కూడా మీరు ఎక్కడ వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుందని కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి బేసిస్ ఏంటి? అదేమన్నా కొంచెం తెలుస్తారు? కొన్నాళ్ళుగా మనం చూస్తున్నామండి, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడితే 6 నెలల్లోనూ 8 నెలల్లోనూ ఆ ప్రభుత్వం మారిపోతుంది. ఆ పార్టీ గద్దెదిగిపోతుంది, వీళ్ళ పార్టీ ఎక్కేస్తుంది. అందులోంచి కొంతమంది తీసుకొస్తున్నారు, అందులో చీలుస్తున్నారు. గోవా నుంచి, కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, అన్ని చోట్ల నుంచి అనేక రకాలైనటువంటి మనం చూస్తూ వచ్చాం. నిన్న కాక మొన్న చండీగఢ్లో ఆఫ్టర్ ఆల్ ఒక మేయర్ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారిని ఉపయోగించి సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకుని దాన్ని సరిచేసింది, కానీ లేకపోతే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వాడు స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకుని చేసిన దాన్ని కాలరచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి. రెండవది, మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పార్టీకి అనేది రోజుకి రూఢి అవుతుంది. దగ్గర ఎప్పుడూ లేదు దేశంలో
147 మంది ఎంపీలని సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేసుకున్నారు. ఎప్పుడైనా జరిగింది అంతమంది? మీరు గతంలో బీజేపీ ప్రవక్తగా కూడా బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా పనిచేస్తున్నారు. ఈ చేంజ్ ఎప్పుడు వచ్చింది? దానికి ట్రిగ్గర్ చేసిన కారణాలు ఏంటి? నేను ఉన్నటువంటి లేకపోతే నేను చూసినటువంటి చాలామంది చూసినటువంటి బీజేపీకి ఇవాళ బీజేపీకి ఎక్కడ పోలిక లేదండి. ఇవాళ బీజేపీ అనడం కన్నా ఇది బహుశా మోడీ షా పార్టీ ఏమో అనిపిస్తుంది చాలామందికి. అంటే వాళ్ళు పార్టీ కన్నా ఎదిగిపోయారని, పార్టీ కన్నా మించిపోయారని. అది ఇంక వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎదిగారా, వీళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెడదాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చాలామంది భారతీయ జనతా పార్టీని చూసి ఇదేదో బాగానే ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో నుంచి అయోధ్యని, ఆర్టికల్ 370 తీసి పక్కన పెట్టేసి ఇవి ఇప్పుడు మేము వాటి గురించి మేము పట్టించుకోవట్లేదు అనేటువంటి ప్రకటన చేసిన తర్వాత చాలామంది పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. అప్పుడు దేశంలో చాలామంది కూడా ఇదేదో బాగానే ఉంది. తర్వాత వాజ్పేయి గారు లాంటి వారు. అది వాతావరణం. ఇవాళ వాతావరణం వేరు. ఇవాళ వాతావరణం ఏమిటంటే కేవలం ఒక మతతత్వమైనటువంటి అంశాలతోటి, వాదనతోటి వీరు మనవాళ్ళ కాదా, పౌరసత్వం దగ్గర నుంచి, మణిపూర్ దగ్గర నుంచి, జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి, అండ్ ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి దాడులు, లేకపోతే చర్చిలు కానీ మసీదులు కానీ వీటి మీద జరుగుతున్న దాడులు, ఏం తినాలి ఏం తినకూడదు, ఏ బట్టలు వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోకూడదు, ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు, ఏ ప్రాంతంలో ఉండాలి ఏ ప్రాంతంలో ఉండకూడదు, ఏ భాష మాట్లాడాలి ఏ భాష మాట్లాడకూడదు అనే దానికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ సాంఘిక వాతావరణాన్ని తీసుకొచ్చి ఒక మతము, ఒక భాష, ఒక పార్టీ అని మీరు స్పెసిఫిక్గా రాశారు. అటువంటి దిశగా మనవాళ్ళెవరు, పరవాళ్ళెవరు, పరాయి వాళ్ళు మనవాళ్ళు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనవాళ్ళు కొంతమంది, పరాయి వాళ్ళు కొంతమంది అనే దానికి వాళ్ళ మొత్తం రాజకీయ సంభాషణని తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిఏ అన్నారు, మీరు ఎన్ఆర్సీ అన్నారు, మరొకటి. ఇవన్నీ కూడా నెమ్మదిగా పౌరసత్వాన్ని మతాన్ని కలపడానికి, వాటి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. దానికి తోడు విపరీతమైనటువంటి ధనబలం సంపాదించారు, ఎలక్ట్రల్ బాండ్స్. ఇప్పుడు వీళ్ళు ఒక పెద్ద మహమ్మారి కింద తయారైపోయారండి. సో వీళ్ళ చేతుల్లో మళ్ళీ దేశం పడితే ప్రజాస్వామ్యం ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం పోతుంది. ఏ వైవిధ్యం? కేవలం మతమే కాదు. మతం అనుకుంటున్నాం మనం, ఇప్పుడు ఆ ఒక్కళ్ళే అనుకుంటున్నాం. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వచ్చి అలాగే భాషా వైవిధ్యం కానీ, ప్రాంతీయ వైవిధ్యం కానీ, ఈ వైవిధ్యాన్ని ఇప్పుడు ఇందాక మీరు అన్నారే, ఒక భాష, ఒక మతం, ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక వేషం, ఒక భోజనం, ఒక రకమైనటువంటి ఆహారం, ఒక కట్టుబాటు, ఇదే రకమైనటువంటి దానికి వెళ్ళారంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చాలా ఉన్నతమైనటువంటి విలువలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాజ్యం ఏమైపోవాలండి? ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ప్రస్తావించారు, రాసి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు. ఇది జాతీయ వ్యాప్తంగానే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇట్స్ బిగ్గర్ స్కామ్. ఎందుకు అంత బిగ్గర్ స్కామ్ అని మీకు ఎందుకు అనిపించింది? గ్లోబల్లీ బిగ్గర్ స్కామ్ అనేంతగా దానికి ఉన్న ప్రాతిపదిక మీరు ఏమనుకుంటూ విశ్లేషిస్తారు? ఆర్థిక పరంగా, ధనపరంగా ఇందులో ఉన్నటువంటిది ఎంత, మొత్తం ఎంత, ఏ పార్టీకి ఎంత వచ్చింది, ప్రధానంగా అధికార పార్టీకి ఎంత వచ్చింది, ఇది ఒకటి చూసుకో. తర్వాత ఇంకోటి ఏమిటంటే మనకున్నటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి పారిశ్రామికవేత్తల మీదకి, తర్వాత వారికి ఉన్నటువంటి ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళకి, వారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ మీదకి ఉసికొలిపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేది రెండవది. మూడవది, ఈ రెండు చాలామంది తెలుసు. కానీ ఇంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇది 18 నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఏవైనా సరే మొన్నటి వరకు కూడా దీన్ని పండవలేదు. ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి దీన్ని ఆపుకుంటూ వచ్చారు. ఏం దాస్తున్నారు వీళ్ళు?
సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, జిఎస్టీ కానీ వీటన్నిటిని ప్రయోగించారు. ప్రధానమంత్రి గారు లేకపోతే ప్రభుత్వ పక్షం వాళ్ళు ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు ఉంటున్నారు, ఎవరు నమ్మట్లేదు అనుకోండి, పక్కన పెడతాం. కానీ ఇంత పెద్ద ఎత్తున సంస్థలని, వ్యవస్థలని, రిజర్వ్ బ్యాంక్తో సహా వాటన్నింటిని దుర్యోగం చేసి అందరి మీదకి ఉసిగొలిపి డబ్బులు లాక్కున్నటువంటిది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? అందుకే దీన్ని నేను మోడీ గేట్ అంటాను. మోడీ గేట్ అంటున్నారు. కరప్ట్ ప్రాక్టీసెస్లో ఈ గవర్నమెంట్, ఈ రెజీము చాలా హైట్స్కి చేరింది అంటున్నారు. కానీ అదే టైంలో స్వయంగా ఫినాన్స్ మినిస్టర్ నాకు లోక్సభలో పోటీ చేసేంత డబ్బులు లేవు అని చెప్తున్నారు. సార్, ఫినాన్స్ మినిస్టర్ని పక్కన పెడతారు. మామూలుగా ఇతరత్ర నేరేటివ్ కూడా మనకు వినిపించే నేరేటివ్ ఏంటంటే గత ప్రభుత్వాల హయాంలో పలానా మినిస్టర్ కరప్టర్ను, ఈ మినిస్టర్ కరప్టర్ను ఇండివిజువల్గా వాళ్ళ మీద ఛార్జెస్ చాలా వచ్చాయి, ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. అటువంటివి ఇప్పుడు అంతగా వినిపించడం లేదు. ఇండివిజువల్ లెవెల్లో కరప్షన్ అంతగా వినిపించడం లేదు. కాబట్టి కరప్షన్ అనేది ఆ లెవెల్లో దాదాపుగా తగ్గిపోయింది అనేది ఒక నేరేటివ్ బలంగా ప్రచారంలోకి వస్తుంది. ఈ నేరేటివ్ గురించి మీరు ఏమంటారు? ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, ప్రైవేటీకరణ చేసేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంస్థలు కానీ ఎవరికి వెళ్తున్నాయి? అందులో కరప్షన్ లేదు అని అంటే ఎవరు నమ్ముతారు? మీరు బయట తీయకపోవచ్చు. ఇవి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం వైదొలిగితే తొలగిన నాడు ఇందులో ఎంత కరప్షన్ జరిగిందో, ఎన్ని వేల కోట్లు, వందల కోట్ల చేతులు మారాయో మనకి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేస్తుంది. మీకు కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థలు, వాటి ఆస్తులు, వాటికి ఉన్నటువంటి భూమి ఇవన్నీ చూసుకుంటే దగ్గర 300 కోట్ల దానికి ఉంటే ఎంతకి ఇచ్చేసారండి? వాటిని 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లకి ఇచ్చేసారు. అందులో ఏ రకమైనటువంటి అవినీతి లేదు అని ఎట్లా చెప్తాం మనం? అంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ మనకు ముందుకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండు, ఆ బాండ్లో ఎప్పుడు రేడ్ జరిగింది, ఎప్పుడు బాండ్ వచ్చింది, ఎప్పుడు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎప్పుడు బాండ్ వచ్చింది, కాంట్రాక్ట్ ఎంత, బాండ్ ఎంత, రేడ్ ఎంత, బాండ్ ఎంత అనేది చూసుకుంటే ఎంత అవినీతి ఉందో మనకు అర్థమైపోతుంది. ఇందులో అవినీతి లేదు, అవినీతి రహితమైనటువంటి పరిపాలన మనం ఇచ్చాము అని ఒక నైతికమైనటువంటి ఒక బలంతో, నైతికమైనటువంటి ఒక గర్వంతో చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీకి అయితే లేదండి. పర్సనల్గా ఇండివిజువల్గా మీకు సంబంధించిన ఒక ప్రశ్న. మీరు గతంలో బీజేపీతో ప్రయాణించారు. ఆ తర్వాత తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో మన ప్రజారాజ్యంలో కొంతకాలం పాటు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ మీరు ఇంతకీ మీ రాజకీయ ప్రయాణం ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశాను తప్ప నాకు పార్టీతో సంబంధం. అదే ప్రభుత్వంతో. తర్వాత నేను ఇందాక భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాను. ఆ భారతీయ జనతా పార్టీ వేరు, ఈ భారతీయ జనతా పార్టీ వేరు, పక్కన పెడదాం. తర్వాత ప్రజారాజ్యం పార్టీ అండి. మీలాంటి వారు అందరూ ఏమనుకుంటారంటే అది ఎవరో స్థాపించారు, వీళ్ళంతా వెళ్ళారు అనుకుంటారు. కాదు, ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది కొంతమంది కలిసి స్థాపించారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి అని. అఫ్కోర్స్ అందులో చాలా ప్రముఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద చలామణి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ పార్టీని నమోదు చేసినప్పుడు మా అందరి సంతకాలు ఉన్నాయండి అందులో. అంచేత ఇందులో అందులో చేరడం కాదు. చేరారనట్లేదు, మీరు వ్యవస్థాపక సభ్యులు అంటే ఆ పార్టీతో ప్రయాణించారు. అది ఎప్పుడైతే తప్పుదో పట్టేసింది, దాంట్లో కూడా అవినీతి ప్రవేశించింది, టిక్కెట్లు కూడా అమ్ముకుంటున్నారు అనేటువంటి మాట ఎప్పుడైతే నాకు తెలిసిందో ఇది కాదు అని ఖండించి నేను బయటకు వచ్చానండి. ఓకే, ఇప్పుడు నా ఉద్దేశంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఒకటి అర మినహాయింపు కావచ్చు, కొంచెం మంచి పార్టీలు ఉండొచ్చు, కానీ చాలా వరకు రాజకీయ పార్టీలు ఇవాళ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి విలువల్ని విలువలను పాటించేటటువంటి పరిస్థితిలో లేవు అనేది నా ఉద్దేశం అండి. ఈ దేశాన్ని రక్షించగలిగేది కేవలం పౌర సమాజం మాత్రమే. మీరు థామస్ పికెట్టి గురించి కూడా ఇటీవల మాట్లాడుతున్నారు. ఇన్ఈక్వాలిటీ మీద చాలా కాలంగా పనిచేస్తున్న వరల్డ్ రెనోడ్ ఎకనామిస్ట్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ పెట్టి దాని మీద పనిచేస్తున్న ఆయన. సో ఒక రకంగా బీజేపీతో ప్రయాణించిన పరకాల ప్రభాకర్ గారు అక్కడి నుంచి ఇవాళ లేదు జేఎన్యూలో ఫ్రీ థింకర్స్ గ్రూప్తో ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఇవాళ మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ సోషలిస్టు వైపు ఏమన్నా అటువంటి దిశకి ఏమైనా ప్రయాణించారనుకోవచ్చా?
ఈ దేశంలో పేదరికాన్ని తొలగించాలి, అసమానతలు ఉండకూడదు అని అంటే దానికి పెద్ద ఎత్తున ఏదో ఒక ముద్ర వేయాల్సిన అవసరం లేదండి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అనాదిగా చెప్తున్నది అదే. భారతీయ జనతా పార్టీ కూడా వారు స్థాపించినటువంటి బాంబే అధివేశంలో గాంధీయన్ సోషలిజం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఇప్పుడు థామస్ పికెటీ గారు ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని రన్ చేస్తున్నారండి. చాలా అడుగు చేస్తున్నారు. చాలా హిస్టారికల్ డేటా ఆయన తీసి అనలైజ్ చేస్తారు. దాదాపు 2 సెంచరీస్గా డేటా చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల మీద ఆయన నిన్న మొన్న ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇన్నాళ్లలో ఈ 10 సంవత్సరాల్లో పెచ్చుబీరిపోయినటువంటి అసమానత ఇంకెప్పుడు జరగలేదు అనేది ఒకటి. రెండవది, భారతదేశంలో ఉన్నటువంటి 1% ప్రజలు 22% ఆదాయాన్ని పొందుతున్నారు. 1% ఉన్నటువంటి వాడు 40% ఆస్తుల్ని వారు పట్టు కూర్చున్నారు అనేది. అది ఎంత దారుణమైనటువంటి విషయం అండి. అంటే అంత అసమానతలు పెంచి పోషించేటటువంటి రాజ్యాన్ని మనం గత 10 సంవత్సరాలుగా నడుపుకుంటున్నాం. జీడిపి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ అంచనా ఇస్తున్న ప్రకారం వాళ్ళ అంచనా ఇది ఇయర్ 7.5 ఉండొచ్చు అంటున్నారు. నియర్ అబౌట్ 7 మనం పోయినసారి చూస్తున్నాం. జిఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో కనిపిస్తున్నాయి, రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సో ఈ ఇండికేటర్స్కి మీరు చెప్తున్న విశ్లేషణకి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉందా, లేకపోతే దీన్ని ఎట్లా కోరిలేట్ చేస్తారు? ఇప్పుడు మనం తలసరి ఆదాయంలో 140వ స్థానంలో ఉన్నాం. లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాం. 140వ స్థానం అండి. హంగర్ ఇండెక్స్లో 111 స్థానంలో ఉన్నాం. ఇది అభివృద్ధి చెందిన దేశము, దీనికి ఏదో బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు లో బేస్ ఎఫెక్ట్ అని ఉంటుందండి. అవును, అది కోవిడ్ నుంచి వచ్చిన. అంటే మీరు బాగా కిందకి ఇప్పుడు మన ఇద్దరం చూసుకుందామండి. నాకు 100 రూపాయలు జీతం అనుకుందాం. నాకు 200 వచ్చింది అనుకోండి, నాకు పెరిగింది అనుకోండి, నాకు 100% వృద్ధి. మీకు 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, మీకు 1,20,000 అయింది అనుకోండి, మీకు 2% గ్రోత్. సో అంచేత దేనితో ఏది మనం పోలుస్తున్నాము? ఈ రకమైనటువంటి ఉద్యోగాలు లేకుండా జనం ఇబ్బంది పడుతుంటే, ఆకలితో అలమటిస్తున్నారని 82 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇస్తుంటే, మన్రేగా నిధులు సంవత్సరానికి కేటాయించినవి 6 నెలలు అయిపోతూ ఉంటే, పెట్టుబడి లేకుండా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టగలిగేటువంటి వాళ్ళంతా ప్రతి సంవత్సరం 1,50,000 1,60,000 బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఇది బాగా అభివృద్ధి చెందిపోతుంది అనేటువంటి మాట ఎలా అనగలుగుతారండి? హంగర్ ఇండెక్స్లో ఎక్కడో కింద ఉండి, తలసరి ఆదాయంలో ఎక్కడో 140 స్థానంలో ఉండి, ఇది అభివృద్ధి చెందిపోతుంది, వాళ్ళని అధిగమించేసాం, వీళ్ళు అధిగమించేసాం అనేటువంటి మాటలు చెప్తూ ఉంటే, ప్రతిదీ కూడా నేను ఇందాక చెప్పానే, 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్, 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ని, 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ని 4 కిలోమీటర్లుగా చూపించి అభివృద్ధి అంటే అది అభివృద్ధి ఎలా అవుతుందండి? ఇప్పుడు ఇల్లు ఉందండి, ఈ ఇంటిని 2 భాగాలు చేసి నాకు 2 ఇళ్ళు ఉన్నాయంటే ఎలా కుదురుతుంది? మీరు ఇటీవల ది క్రూక్ టెంపర్ ఆఫ్ న్యూ ఇండియా, ఎస్ఎస్ అనే రిపబ్లికన్ క్రైసిస్, ఇండియన్ రిపబ్లిక్ క్రైసిస్లో ఉంది, లేదు భారత ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది అని మీరు స్పష్టంగా అందులో వ్యాఖ్యానించున్నారు, విశ్లేషించున్నారు. ఏంటి మీకు ఎందుకు ఎలా అనిపించింది? దీనికి ఉన్న ప్రాతిపదిక ఏంటి? అటువంటి అభిప్రాయాలకు ఉన్న ప్రాతిపదిక ఏంటి? నేను ఈ పుస్తకం చాలా బాధపడుతూ రాశాను. గత 2 సంవత్సరాలుగా నేను రాస్తున్నటువంటి వ్యాసాలు అవన్నీ ఒక చోట చేర్చి ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు రాసి ప్రచురించినటువంటి గ్రంథం ఇది. ఇందులో నా మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆర్థిక పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, మన రాజ్యాంగ విలువల పరంగా చూసినా, సామాజిక పరంగా చూసినా, మన గణతంత్రం, వాట్ వి కాల్ రిపబ్లిక్, చాలా డీప్ క్రైసిస్లో ఉంది అనేది నా భావన. ఇవాళ నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ మధ్య రైల్వేలు ఒక 35,000 ఉద్యోగాలకి ప్రకటించాయండి. ఆ 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది యువతి యువకులు
దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఉద్యోగానికి కనీస అర్హత 5వ తరగతి అండి. అయినా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా దానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నారు. గతంలో రైల్వే ఎంప్లాయ్మెంట్ వచ్చింది, గతంలో వేకెన్సీస్ పడ్డప్పుడు కూడా, అప్పుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది కదా. మీరు ఇప్పుడు ఏకంగా రిపబ్లికే క్రైసిస్లో ఉంది, ప్రజాస్వామ్యమే క్రైసిస్లో ఉంది అంటున్నారు. మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న నిరుద్యోగానికి ఒక ప్రతీక, దానికి సంబంధించింది. గతంలో కూడా అటువంటి కొన్ని ఉదాహరణలు ఉండొచ్చు. స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ రెజీమ్లో ఇంత ప్రమాదం ఉంది, క్రైసిస్లో ఉంది, రిపబ్లికే క్రైసిస్లో ఉంది అనేంతగా ఏంటి, దానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి, అంత ఎక్స్ట్రీమ్ ఒపీనియన్కి వ్యక్తం చేయడానికి దారి తీసిన కారణాలు ఏమని చెప్తారు? గాజాలో సంక్షోభం ఉంది. గాజాలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి డిస్ప్యూటు, దానివల్ల ఇజ్రాయిలీ ప్రభుత్వం పాలస్తీనియుల్ని ఉద్యోగుల నుంచి తీసేశారు. బయట నుంచి తెచ్చుకుందామని వాళ్ళు సంకల్పించారు. మన దేశంలో రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు. ముందు యూపీలోను హర్యానాలో తెరిచారు, ఆ తర్వాత మధ్యప్రదేశ్లోను రాజస్థాన్లో కూడా తెరిచారు. అక్కడ మన యువతీ యువకులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుందో తెలుసా, ప్రాణాలతో ఉంటారో లేదో తెలియదు కదా మీకు, ఎలా ఉంది పరిస్థితి, ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, ఇక్కడ ఉండి ఉద్యోగం లేకుండా చచ్చే కంటే అక్కడికి వెళ్ళి బతికినన్నాళ్ళు ఏదో కొంత సంపాదించుకుని ఇంటికి 10 రూపాయలు పంపిద్దామనే ఉద్దేశంతో పెడుతున్నామని అన్నారు. 2, మూడోది, ఈ మధ్యనే హైదరాబాద్లో ఉక్రెయిన్ నుంచి మన యువకుడు మృతదేహం వచ్చింది. అప్పుడు కానీ తెలియలేదు, ఇక్కడి నుంచి రష్యాకి సాయంగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సాయం చేయడానికి మన యువతీ యువకుల్ని ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి, యుద్ధాలు జరుగుతున్నటువంటి చోట కూడా వెళ్ళి పనిచేయడానికి కూడా వెనకాడకుండా ఉన్నటువంటి దీనమైనటువంటి స్థితిలో మన యువత ఇవాళ ఉంది. మీరు ఈ మాట అన్నారు, ఇదివరకు లేదా అని. ఇవాళ ఎంత ఉందంటే, ప్రపంచంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అతి ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. మనం ఎవరి సరసన ఉన్నామంటే ఇరాన్, యెమెన్, సిరియా, లెబనాన్, ఇలాంటి దేశాల సరసన ఉన్నాము. మన పొరుగున ఉన్నటువంటి చిన్న దేశమైనటువంటి బంగ్లాదేశ్లో కూడా మనకన్నా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ సగం ఉంది. వాళ్ళకి 12%, మనకి 24% దాదాపుగా. ఇదొకటి. రెండోది, మీరు 24% అన్నాను కానీ 20-25 మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళ శాతం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ శాతం 44%. ఎంత తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్య మన యువతలో ఉంది. అంటే మనకి ఉద్యోగం చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటి పరిస్థితి మన యువతకి దూరం అయిపోయింది. ఇది ఇదివరకు లేదంటే ఇంత ఎప్పుడూ లేదు. ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం, మీకు గుర్తుందో లేదు, 2019లో నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 40 ఏళ్లుగా ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇవాళ దేశంలో ప్రబలింది అనే ఒక రిపోర్ట్ తయారు చేస్తే, ఆ రిపోర్ట్ని ఈ ప్రభుత్వం సప్రెస్ చేసింది. అయినా కూడా లీక్ అయింది అనుకోండి, బయటకు వచ్చింది. అంటే 40-45 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సమస్య మన దేశంలో ఉన్నది అనేటువంటిది 2019 నుంచి మనకి కొనసాగుతూ వస్తుంది. ఒకటి. రెండోది, ఇవాళ ధరలు చూడండి. నేను ధరలు ఎలా ఉన్నాయి, సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా లేదా, పెట్రోల్ ఎలా ఉంది, డీజిల్ ఎలా ఉంది, కూరగాయలు ఎలా ఉన్నాయి, పండ్లు ఎలా ఉన్నాయి, పాలు ఎలా ఉన్నాయి, ఉప్పు పప్పులు ఎలా ఉన్నాయి, పంచదార ఎలా ఉంది, ఇవి చూస్తున్నాను. ఒకటి. ఈ రెండు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకటి. తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా గంభీరంగా ఉందండి. ఎంత గంభీరంగా ఉందంటే, మీకు లాస్ట్ ఫిజికల్లో, గత ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి కేటాయించినటువంటి మన్రేగా నిధులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క నిధులు 6 నెలల్లో అయిపోయాయండి. అంటే కనీస వేతనానికి ఎందుకు వస్తారండి? సరైనటువంటి ఉపాధి లేకే కదా. డెస్పరేట్గా ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం దాదాపుగా 1,25,000, 1,30,000 మంది
దేశం వదిలేసి పౌరసత్వాన్ని వదిలేసి వాళ్ళకు ఉన్నటువంటి పాస్పోర్ట్ని త్యజించి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది లీగల్గా వెళ్ళేటువంటి వాళ్ళు. ఇల్లీగల్గా కూడా చాలామంది అమెరికా మామూలుగా ఎదురుకని అనుకునే వాళ్ళు అమెరికా వెళ్తున్నారు, ఇల్లీగల్గా వెళ్తున్నారంటే సౌత్ అమెరికా నుంచి, హైతీ నుంచి, మరో చోట నుంచి, కొలంబియా నుంచి వెళ్తున్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు భారతదేశం నుంచి కూడా ఆ రకమైన ట్రాఫిక్ పెరిగిపోయింది అనేటువంటిది మనం సర్వత్రా మనం వార్తాపత్రికలో ఇటీవల సినిమా కూడా వచ్చింది డంకీ. ఇట్లాంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, పెట్టుబడులు లేవు, పెట్టుబడి పెట్టట్లా. అంటే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు బయట బహిరంగంగా ప్రభుత్వం చాలా బాగుందని గొప్పలు చెప్పినా కూడా దానికి యాక్చువల్గా బాగుంది అనడానికి రుజువు ఏంటంటే ఒక వ్యాపారవేత్త కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారా లేదా చూడడం. వాళ్ళు ఇదివరకు 30% ఉన్నటువంటి పెట్టుబడి 19% పడిపోయింది. ప్రభాకర్ గారు, ఇప్పటిదాకా మీరు చాలా జర్నీ చేశారు. ఒక ప్రధానమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, అనేక రాజకీయాలు చూశారు, సమాజంలో అనేక మార్పులు చూశారు. ఇప్పుడు మీ భవిష్యత్ ప్రయాణం ఏంటి? అంటే మీరు ఏం చేయబోతున్నారు? మీరైతే ఇందులో సైలెన్స్ ఈజ్ నాట్ ఆప్షన్, అందువల్ల నేను పుస్తకం రాశానన్నారు. ఇక మామూలుగా మీ భవిష్యత్తు ప్రయాణం అనేది ఎట్లా ఉండబోతుంది ఏమని చెప్తారు? మాట్లాడతానండి, రాస్తానండి. ఈ దేశంలో జరుగుతున్నటువంటిది ఏ పార్టీలో అధికారం ఉన్నా కూడా మంచి జరిగితే మంచి అంటారండి, చెడు జరిగితే చెడు అంటారండి. ఈ దేశానికి పొంచి ఉన్నటువంటి ఈ దేశం మీద జరగబోయేటటువంటి ప్రమాదాల గురించి ప్రజలకి, స్వామ్యవాదులందరికీ, అలాగే పౌర సమాజానికి హెచ్చరికలు చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.